నిన్న అమెరికా లేండు నరేంద్ర మోడీ మొత్తం మళ్ళా వేలాది మందితోటి సభ నిర్వహించి శక్తి ఏంటి, ఒక నాయకుడికి ఉన్నటువంటి పవర్ ఏంటి, ఆయనకున్నటువంటి అట్రాక్షన్ ఏంటి అనేటువంటి విషయం చెప్పి భారతదేశం ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, నేను అసలు ఒక నాయకుడిని అవుతాననుకోలేదు, అట్లాంటిది మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక సాధారణ వ్యక్తిగా నేను అమెరికాకు వచ్చినా, ఒక ప్రధానమంత్రిగా అమెరికాకు వచ్చిన అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి అనుసరించే రోజులు పోయి ప్రపంచ సారథులం భారతీయులు ఇవాళ వేరే దేశాలను చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రపంచానికి సారథ్యం వహించేటువంటి అవకాశం ఇవాళ భారతీయులకు ఉన్నది, భారతదేశానికి ఉందనేటువంటి విషయాన్ని తేడా గమనించిరా? రాహుల్ గాంధీ గారు అమెరికా వేరు, ప్రధానమంత్రి గారు అమెరికా వేరు. రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఎట్లున్నాయి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఎట్లున్నాయి? ఇవాళ భారతీయులను ఉత్తేజపరిచి మనం నాయకత్వ స్థానానికి పోతున్నామని, భారతీయుల్లో గొప్ప చైతన్యం ఉందని, గతంలో మనకు ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర కీర్తి, భారతదేశం ఒక 1000 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచానికంతా మార్గనిర్దేశనం చేసినటువంటి భారతదేశంగా విశ్వగురువుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మనం ఆలోచన చేసుకోవాలనా? లేకపోతే రాహుల్ గాంధీ లాగా అమెరికాకు వెళ్ళి భారతదేశంలో చిన్న చిన్న సంఘటనలు, ఇంకేవో పనికిరాని సంఘటనలు, దేశం మీద విషం కక్కేటువంటి సంఘటనలు చెప్పి అమెరికాలో భారతదేశం యొక్క విలువ తీయాలనా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఏ దేశం ఏడినా ఎందుకు ఆలిడినా పొగడరాని తల్లి భూమి భారత్ని అన్నారు కదా. మన ఇంట్లో ఏమైనా తప్పులున్నా సమస్యలున్నా మన ఇంటి మీద ఎవడన్నా మాట్లాడితే మనం చెప్పు తీసుకొని కొడతాం. అట్లాంటిది మన భారతదేశం గురించి అమెరికాకు పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి భారతదేశం మంచిది కాదని చెప్పుకోవడం అంటే, నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, బీజేపీ మీద కోపం ఉంటే ఉండవచ్చు, లేకపోతే మోడీకి కాంగ్రెస్ మీద కోపం ఉండొచ్చు, కానీ అక్కడ పోయి కాంగ్రెస్నో నెహ్రూనో లేకపోతే గాంధీనో తిట్టలేదు కదా. అక్కడ పోయి వాళ్ళ కుటుంబాన్ని తిట్టలేదు కదా. ఇవాళ భారతీయులకు శక్తి ఉన్నది, మనం ఇవాళ సారథ్యం వహించి నాయకత్వం వహించేటువంటి దిశగా వెళుతున్నాం. భారతదేశం ఇవాళ భారతీయులు ఎక్కడున్నా సరే నాయకత్వ స్థాయిలో ఉంటున్నారు. అది ఉద్యోగమైనా సరే, రాజకీయమైనా సరే నాయకత్వం స్థితిలో భారతీయులు ఉంటున్నారు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన గతంలోని ఘనమైనటువంటి కీర్తిని చాటి చెప్పేటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మరి దాన్ని మనం లెక్కిద్దామా? లేకపోతే విదేశాలకు పోయి భారతదేశం మీద కుట్ర చేసి భారతదేశంలో అల్లర్లకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళతోటి, భారత వ్యతిరేక శక్తులతోటి మీటింగ్లు చేసి ఈటింగ్లు చేసినటువంటి వాళ్ళ కోసం మనం ఆలోచించాలన్నా? ఎవరిది నిజమైనటువంటి దేశభక్తి? ఎవరు వాళ్ళ భారతదేశం కోసం ఆలోచిస్తున్నారు? ఎవరు నిస్వార్థంగా ఉన్నారు? ఎవరు స్వార్థంగా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా గమనించాల్సినటువంటి సందర్భం ఇది. భారతదేశం బాగుంటేనే మనమంతా బాగుంటాం. భారతదేశంలో ఎట్లాంటి అల్లర్లు జరిగినా, అల్లకల్లోలాలు జరిగినా, అశాంతి జరిగినా భారతీయులైన మనం అందరికీ కూడా నష్టం జరిగేటువంటిదే. మనం శాంతియుతంగా ఉండాలి. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక్క అంతర్గత బాంబు పేలుడు జరగలేదు. కొందరికి నిద్ర పడతలేదు, ఈ భారతదేశంలో ఎందుకు బాంబు పేలుడు జరగట్లేదు, ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు ముందుకెళ్ళి ఇదవుతున్నాయి, ఎందుకు మనం అమెరికాకు పోయి దేహి అని అడగట్లేదు, ఎందుకు చైనా దగ్గర అడుక్కోవట్లేదు, వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. అమెరికా జో బైడెన్ పోయి మీరు రష్యా ఉక్రెయిన్ తోటి మీరు ఏం మాట్లాడారు, మేము ఏం చేయాలి, మనం కలిసి ఏం చేద్దాము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం గురించి పొగుడుతుంటే, భారతదేశం యొక్క వ్యవహార శైలి గురించి పొగుడుతుంటే, అయ్యో ఇట్లాంటి గొప్ప భారతదేశ సంస్కృతి మాకు ఇన్ని రోజులు తెలియదే అనేటువంటి విషయాన్ని చెబుతుంటే మనం పోయి ఇంత గలీజ్గా విదేశాల్లో మాట్లాడుతామా? ఇది మన భారతదేశం యొక్క ఘనమైనటువంటి వారసత్వాన్ని తీసుకుపోవాలొద్దా? లేకపోతే గలీజ్ అయినటువంటి ఒక తాజ్మహల్ని తీసుకుపోయి ఇయ్యలేదు. అక్కడ పోయి నరేంద్ర మోడీ మన కాశ్మీర్కి సంబంధించినటువంటి షాల్వా ఇచ్చి అమెరికా నుంచి వచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఏది స్మగుల్గా వెళ్ళిపోయినటువంటి, మన దగ్గర నుంచి దొంగతనంగా వెళ్ళిపోయినటువంటి చాలా పాత విగ్రహాలు మన దగ్గర ఉంటాయి కదా, మన సంస్కృతి నుంచి ఎత్తుకపోయి అమ్ముకున్నటువంటి 290 విగ్రహాలు, లేకపోతే మన పాత పురావస్తు శాఖకు అప్పగించింది అమెరికా. ఇవాళ భారతదేశం నుంచి పోయి ఇవాళ ఒక వెండి రైలు నమూనాను ఇవాళ జో బైడెన్కి నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఎక్కడికైనా పోతే భగవద్గీత భారతదేశానికి సంబంధించినటువంటి గుర్తులు ఇస్తారు. అంతకుముందు వస్తే ఎవడొచ్చినా తాజ్మహల్ అది పనికిరాని సమాధిని పట్టుకొని తాజ్మహల్ అంటారు. అదే తాజ్మహల్ కట్టకముందుకు కొన్ని వేల కట్టడాలు మన దేశ సంస్కృతికి సాంప్రదాయానికి ఉన్నాయి 20 అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బానిస మనస్తత్వంతో బానిసలుగా
మన దేశం మీద దండయాత్ర చేసినోడిని గుర్తించుకునేటువంటి దరిద్రమైనటువంటి భావజాలం నుంచి మనం బయటికి రావాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుక ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే షేర్ కూడా చేయండి.